నా పేరు కుంచం అశోక్. నేను న్యాయవాదిని. నా న్యాయవాది వృత్తిలో భాగంగా చిన్నకోడూరు మండల అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులను 2014 నుండి 2024 వరకు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేశారు, వాటి యొక్క సర్వసభ్య సమావేశ తీర్మానాలు మొదలైన ఎంబీ రికార్డులకు సంబంధించిన విషయాలను నాకు ఆర్టీ యాక్ట్ ద్వారా చెప్పవలసిందిగా అక్టోబర్ 10, 2023 సంవత్సరంలో దరఖాస్తు చేయగా అధికారులు తిప్పుకొని 2024 ఫిబ్రవరి మంత్లో నాకు అరాకొర సమాచారం ఇచ్చారు. అందులో కూడా 2014 నుండి 2018 వరకు ₹1 నిధులు కూడా చెల్లించలేదని, ప్రభుత్వం నుంచి ₹1 నిధులు రాలేదని చెప్పడం జరిగింది వ్రాతపూర్వకంగా. అయినప్పటికీ వాళ్ళు ఇచ్చినటువంటి కొంత సమాచారంలో నేను తెలుసుకున్న సమాచారంలో భాగంగా 2018 నుంచి 2024 వరకు జరిగిన అభివృద్ధి నిధులను కూడా ఎక్కడ కూడా వర్క్ చేయకుండానే నిధులను డ్రా చేయడం జరిగింది. 2014 నుండి 2018 వరకు కూడా కొంత నిధులు వచ్చినవని నేను అనధికారికంగా తెలుసుకోవడం జరిగింది. వాటిని జెడ్పీ సిఇఓ గారికి నేను పూర్తి ఆధారాలతో, సాక్ష్యాధారాలతో జెడ్పీ సిఇఓ గారికి 18/5/2024 రోజున ఫిర్యాదు చేయగా ఇప్పటికీ 2 నెలలు అవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం జరుగుతుంది. గత 2 రోజుల క్రితం నేను వెళ్ళి జెడ్పీ సిఇఓ గారిని కలవగా మా పైన రాజకీయ ఒత్తిళ్లు ఉన్నవి ఈ విచారణలో అని చెప్పడం చాలా ఆశ్చర్యం. అందులో భాగంగా ఈరోజు నేను జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను. పూర్తి ఆధారాలు ఉన్నవి, లక్షల్లో అవినీతి జరిగింది అని చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా వారికి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ నాతో పాటు ఈ సమాచారం సేకరించిన కొంతమంది వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. కాబట్టి నా వృత్తిలో భాగంగా నేను మాత్రం ఎంత వరకైనా పోరాడగలను. దీనిపైన నాకు జిల్లా అధికారులపైన నమ్మకం ఉన్నది. ఒక వారం రోజుల్లో దీనిపైన వెంటనే విచారణ చేస్తారని నేను ఆశిస్తున్నాను. లేని ఎడల హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి నేను రెడీగా ఉన్నాను.